నమస్కారం సార్. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్కి సర్జరీ జరిగింది కదా, మన జగన్మోహన్ రెడ్డి తొందరగా కోలుకోవాలని చెప్పి ట్వీట్ చేశారు. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రత్యర్థి ఎవరైనా రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. ప్రత్యర్థి లేదే గెలుపు ఎక్కడ రాదు. కాబట్టి నాకు ప్రత్యర్థి ఉండాలి అని కోరుకోవడం నిజంగా మంచి సంస్కారం అనిపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా మంచిని ప్రోత్సహించలేదు, చెడుని ప్రోత్సహించాడు రాజకీయాల్లో. మాకు తెలిసి అంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా చెడుగానే ప్రవర్తించాడు, చాలా చెడుగానే మాట్లాడించాడు. ఉచ్చనీచాల్లో కూడా లేకుండా మాట్లాడించి ఇష్టానుసారంగా మాట్లాడించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ వేళ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోలుకోవాలి, తిరిగి రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల్లో ఎంత శత్రుత్వం ఉన్నా ఆపద సమయంలో ఇలాగా ఒకరికి పక్కట్ల ఒకరు సానుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు రాజకీయాల పరంగా ఎంత అంటే వ్యక్తిగతంగా తిట్టినా కూడా ఇలాంటి విషయానికి వస్తే రాజకీయ నాయకులు అందరూ ఒకటే అని అనుకోవచ్చు. ఖచ్చితంగా అనుకోవాలండి. మనం మనుషులం, తర్వాతే రాజకీయ నాయకులం. ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడాలి అందరూ కూడా. అది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. ఒకప్పుడు కష్టం టీడీపీకి వస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నిలబడ్డాడు. ఏదేమైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలా. వారు ఆలోచనలు వేరు, వాళ్ళ పార్టీల సిద్ధాంతాలు వేరైనప్పటికీ ఆపదనబోతుకు అందరూ కలిసి ఉంటేనే అది నిజంగా రాజకీయం అనిపించుకుంటుంది. ఈ రాజకీయ ఎత్తుగడల్లో ఎన్నో ఎత్తుగడలు వేసుకుంటూ ఉంటారు, చిత్తులు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆపద వచ్చినప్పుడు మాత్రం అండగా నిలబడకపోతే మానవత్వం అనిపించుకోదు. మానవత్వం లేని మనిషి రాజకీయాలకు పనికిరాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి సాంప్రదాయం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఖచ్చితంగా కోలుకోవడం, రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం అనతి కాలంలోనే జరుగుతుంది. నార్మల్ టైంలో కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండొచ్చు కదా. ప్రజల సమస్యలపైన ఎవరి పోరాటం వాళ్ళు చేస్తూ ప్రజల సమస్యల్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్ళచ్చు కదా. వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు ఎందుకు అలా దూషించడం, తిట్టుకోవడం అనేది? రాజకీయాలు కలుషితమైపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో మాకు తెలిసి 15-10 సంవత్సరాల నుంచి రాజకీయం కలుషితం అయిపోయింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, వారి కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగడం, నీచ సంస్కారంగా మాట్లాడుకోవడం ఈ మధ్యకాలంలో వచ్చింది. అది మళ్ళీ మారాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయం అనేది చేసుకోండి, తప్పులేదు. మీరు గెలవాలని ఆలోచిస్తారు, గెలవండి. మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చేయండి తప్ప అవతల వ్యక్తి మంచోడు కాదు చెడ్డోడు అని చెప్పేసి ఇష్టానుసారంగా బూతులు తిట్టిస్తూ నేను తిట్టలేదు కదా, నా పార్టీ నాయకులు తిట్టారు, నాకు సంబంధం లేదని తప్పించుకోకుండా ఎవరు తిట్టినా మందలిస్తూ ఇది సంస్కారం కాదురా అని చెప్పి ముందుకెళ్తే రాజకీయం బాగుంటుంది. కాబట్టి ఏ పార్టీలో ఉన్నా సంస్కారవంతమైన రాజకీయాలు చేయండి, అంతే తప్ప ఇష్టానుసారంగా దూషించుకోవడం, బూతులు తిట్టుకోవడం, ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడుకోవడం చేయొద్దని చెప్పి కోరుకుంటాం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గురించి, జగన్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కుదురుపడింది. చక్కగా ఆయన మళ్ళీ ఒక వారం రోజుల్లో బయటకు వచ్చి మళ్ళీ యాక్టివ్గా రాజకీయాల్లోకి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆకాంక్షించారు. కాబట్టి ఇలాగే సాంప్రదాయం కొనసాగాల. ఒకరి పట్ల ఒకరికి సిద్ధాంతాలు వేరుగా ఉన్నా మనస్ఫూర్తిగా మీరు అందరూ బాగుండాలని కోరుకోండి, అందులో మనం ఉండాలని కోరుకోండి, అంతే తప్ప ఇలాంటి దుష్ట రాజకీయాలు చేయకుండా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు ఒక ట్వీట్ చేశారు కదా, ఆయన కాల్ చేసి మాట్లాడారంట. దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే? స్పందన బాగుందన్న. దక్షిణ భారతదేశానికే ఒక కింగులాగా తయారవుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగోలేదంటే చాలామంది రాజకీయ నాయకులు కూడా ఒక ఫీలింగ్లో పడ్డారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు, అట్లాగే మోడీ గారు కూడా స్పందించారని చెప్పేస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఈ స్పందన అనేది ఇలా స్నేహం ఇట్లాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్టీల పరంగా ఎన్నున్నా, జనం సమస్యల పరంగా పోరాడిన ఆరోగ్యం విషయం వచ్చేప్పటికి రాజకీయ నాయకులు అందరూ ఒక్కటవుతున్నారు. చూసావా, ఈ కలయిక అనేది భారతదేశానికి గుర్తింపు, ఒక మంచి పేరు తెచ్చిద్దని రాజకీయ పరంగా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కోలుకోవాలని ట్వీట్ చేశారు కదా. అవునన్న, దాని గురించి మీ అభిప్రాయం? మంచిదన్న, ఆ విషయం కూడా మంచిదే. రాజకీయ పరంగా ఎన్నో తిట్టుకున్నా కానీ
ఆరోగ్యపరంగా స్పందన అనేది బాగుంది. రీసెంట్గా మనం చూసాం, కేసీఆర్ ఎన్నో అన్నాడు, ఆంధ్ర వాళ్ళని తిట్టాడు, ఎన్నో మాటలు అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కేసీఆర్ గారిని హాస్పిటల్కి వెళ్ళి పలకరించారు చూసావా, అది పలకరింపు అంటే. ఏడీపీలోకి వచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇలాంటి మంచి ఎన్నో నేర్చుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ద్వారా అని నేను అనుకుంటున్నాను.